హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఇండియన్ ఆర్మీ నుంచి ఏఎస్సి సౌత్ రిక్రూట్మెంట్ 2024 గ్రూప్ సి పోస్టులు పడ్డాయి. దీని యొక్క క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలక్షన్ ప్రొసీజర్ పిన్ టు పిన్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ చెక్. ఇండియన్ ఆర్మీ ఏఎస్సి సెంటర్ సౌత్ రిక్రూట్మెంట్ 2024. అప్లై ఫర్ గ్రూప్ సి పోస్ట్. Indian Army ASC Center South Recruitment 2024. The Indian Army is recruiting for 41 Group C posts at the ASC Center South 2 ATC. The positions include cook, civilian, catering instructor, tradesman mate, MTS, chowkdar, civilian motor driver, cleaner and fire engine driver. Applications are accepted offline from 27 July to 16 August 2024. Applicants must be 18 to 25 years old, 18 to 27 years old for motor driver and meet specific educational qualifications and experience requirements. There is no application fees. For more information, check the official Indian Army website. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఏఎస్సి సెంటర్ సౌత్ రిక్రూట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో మనకి 41 గ్రూప్ సి పోస్టులు పడ్డాయి. ఆ 41 గ్రూప్ సి పొజిషన్స్ ఏంటంటే కుక్ ఒకటి, సివిలియను, క్యాటరింగ్ ఇన్స్ట్రక్టరు, ట్రేడ్స్మ్యాన్ మేటు, ఎంటీఎస్, సివిలియన్ మోటార్ డ్రైవరు, క్లీనరు అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్. సో ఇందులో ఏంటంటే ఈ జాబ్స్ కోసం అప్లికేషన్స్ ఆఫ్లైన్లో పెట్టాలి. అది కూడా 27 జూలై నుంచి 16 ఆగస్ట్ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అది కూడా ఆఫ్లైన్లో. అందులో ఏజ్ లిమిట్ వచ్చి 18 to 25 ఇయర్స్ అండ్ 18 to 27 ఇయర్స్ కూడా ఉంది. అది మోటార్ డ్రైవర్కి. దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకా చూద్దాం. బిఫోర్ అప్లయింగ్ కన్ఫర్మ్ దట్ యు మీట్ ద రిక్వైర్మెంట్స్. వన్స్ ఎలిజిబుల్ యూ క్యాన్ లెర్న్ అబౌట్ ది అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ క్రైటీరియా అండ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో మీరు ఈ ఉద్యోగానికి అర్హులైనట్లయితే, దీని యొక్క ఎలిజిబిలిటీ సరిపోయింది అయితే సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం ఎలా అన్నది. ఓకేనా. ఆర్మీ ఏఎస్సి సెంటర్ సౌత్ వేకెన్సీ 2024. పోస్ట్ నేమ్ సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్, వేకెన్సీస్ 2, కుక్ 1, ఎంటీఎస్ 1, సివిలియన్ మోటార్ డ్రైవర్ 25 ఉన్నాయి, క్లీనర్ 2 ఉన్నాయి, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 1 ఉంది, ట్రేడ్స్మ్యాన్ మేట్ 8 ఉన్నాయి. మొత్తం 41 పోస్ట్. మొత్తం ఇందులో ఏంటంటే సివిలియన్ మోటార్ డ్రైవర్కి, ట్రేడ్స్మ్యాన్ మేట్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడాలి. మనం పోస్టులు చూస్తాం కదా ఇప్పుడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఇండియన్ ఆర్మీ ఏఎస్సి సెంటర్ సౌత్ రిక్రూట్మెంట్ 2024. ఆర్మీ ఇన్వైట్స్ ఆఫ్లైన్ అప్లికెంట్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది ఫాలోయింగ్ గ్రూప్ సి పొజిషన్స్. సో ఆర్మీ ఇన్వైట్ చేస్తుంది ఏమిటంటే ఆఫ్లైన్ మోడ్లో గ్రూప్ సి పొజిషన్స్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పోస్ట్ నేమ్ చూద్దాం. పోస్ట్ నేమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్కి 10th పాస్ అయ్యి డిప్లొమా లేదంటే క్యాటరింగ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోద్ది. ఓకే, క్యాటరింగ్ సర్టిఫికేట్ ఎక్కడైనా సంపాదించగలం మనం, 10th పాస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ కుక్కు లేదా ప్రొఫెషన్స్ కుకింగ్, 10th పాస్ అయ్యి ఏదైనా కుకింగ్ మీద సర్టిఫికేట్. ఓకే. ఎంటీఎస్ చౌకదార్ 10th పాస్ అవ్వాలి, ప్రొఫెషన్ ట్రేడ్ ఏదో ట్రేడ్. ఓకే. సివిలియన్ మోటార్ డ్రైవర్ 10th పాస్ అవ్వాలి, ఎల్ఎంవి అంటే హెచ్ఎంవి 2 years ఎక్స్పీరియన్స్. మోటార్ డ్రైవర్లో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట, డ్రైవింగ్లో. అంటే లైసెన్స్లో అనమాట, హెవీ లైసెన్సుని, లో లైసెన్సుని. తర్వాత క్లీనర్ 10th పాస్ అయ్యి ఉండాలి, ప్రొఫెషన్ ఇన్ ట్రేడ్ అంటే క్లీనింగ్ మీద ఏదైనా ట్రేడ్ సర్టిఫికేట్ సంపాదించాలి. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 10th పాస్ అయ్యాలి, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఓకేనా. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి. ట్రేడ్స్మ్యాన్ మేట్ కానీ 10th పాస్ అయ్యి ఉండాలి, ప్రొఫెషన్ ఇన్ ట్రేడ్ ఏదైనా ట్రేడ్స్లో ప్రొఫెషన్ అయ్యి ఉండాలన్నమాట. సో అర్థమైంది కదా. ఇవి దీని యొక్క క్వాలిఫికేషన్స్. మనకి ఇందులో ఈ జాబ్స్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుని అప్లై చేసుకోవాలి. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్, పోస్ట్ నేమ్ సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ 18 to 25. అంటే ఇంకా సింపుల్గా అన్నిటికి 18 to 25 అది ఫిక్స్ అయిపోయింది. కాకపోతే సింపుల్గా సివిలియన్ మోటార్ డ్రైవర్ ఓజీ దీనికి మాత్రం 27 ఇయర్స్. ఇంకోటి ఏంటంటే ట్రేడ్స్మ్యాన్ మేట్, దీనికి కూడా 18 to 27 ఇయర్స్. మిగిలిన అన్నిటికి మొత్తం పోస్టులు అన్నిటికి 25 ఇయర్సే. 27 ఇయర్స్ మాత్రం సివిలియన్ మోటార్ డ్రైవర్కి, ట్రేడ్స్మ్యాన్ మేట్కి 27 ఇయర్స్ అనమాట. సో ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తుంచుకొని నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ద డీటెయిల్స్ ఆఫ్ ది సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ది అబౌవ్ పోస్ట్స్ ఆర్ గివెన్ బిలో. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, PET,
మనకు పరిగెట్టడం, రన్నింగ్ అవన్నీ ఈవెంట్లు ఉంటాయి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైట్ ఉందో లేదో హైట్ టెస్ట్ అనమాట. రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అంటే మీరు కుకింగ్ అవన్నీ పెట్టేసుకుంటారు కదా, జస్ట్ కుక్ చేస్తారు. అన్నం వండడం వచ్చా రాదా, ఇడ్లీ అదేంటి కుకింగ్ వచ్చా రాదా, లేదంటే ప్రొఫెషన్ ట్రేడ్ క్లీనింగ్ చేయడం వచ్చా రాదా, ఇటు బద్దకస్తుడు కాకుండా చేయగలదా లేదా, అంతే. ట్రేడ్ టెస్ట్ అండి, ఏముండదు. దాని మీద క్వశ్చన్ అడుగుతారు సింపుల్గా. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ సర్టిఫికేట్లు అన్నీ వెరిఫై చేస్తారు. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావో లేదో చెక్ చేస్తాడు, మెడికల్ అయిపోద్ది. దీని యొక్క నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ నుంచి నెగిటివ్ మార్కింగ్ 1/4 అంటే 4 తప్పులు కూడా తీసేస్తాడు. అలాగే టైం డ్యూరేషన్ 2 hours ఉంటుంది ఎగ్జాము. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ అంట, ఓఎంఆర్ షీట్ మీద రాయాలన్నమాట ఈ ఎగ్జామ్. దీంట్లో సబ్జెక్ట్స్ వచ్చి క్వశ్చన్స్, మార్క్స్. సబ్జెక్ట్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగు 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. న్యూమరిక్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్. సో ఈ నోటిఫికేషన్ ఎవ్వరు అప్లై చేయరు, మనం కానీ అప్లై చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఏంటంటే ఆఫ్లైన్ మోడ్. ఆఫ్లైన్ మోడ్ వల్ల ఎవ్వరు అప్లై చేయరు. ఈజీగా డ్రెస్ వేసుకోవచ్చు అబ్బాయా, ఆర్మీ డ్రెస్ వేసుకోవచ్చు. దాని మీద ఫోకస్ పెట్టి అప్లై చేయండి. ఇది ఆఫ్లైన్ అయినా సరే. హౌ టు అప్లై ఫర్ ఆర్మీ ఏఎస్సి సెంటర్ సౌత్ రిక్రూట్మెంట్ 2024. ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అప్లై చేయాలంటే ఫిజికల్ టెస్ట్, క్యాండిడేట్స్ అండర్గో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ యాజ్ ది పెద్ద జాబ్ రిక్వైర్మెంట్స్. మనకి ఫిజికల్ టెస్ట్ కోసం ఆ జాబ్లో ఏమి అడిగాడో ఇవన్నీ చూసుకోవాలి, అంటే అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకుంటాం. అలాగే ట్రేడ్ టెస్ట్, టెస్ట్ స్పెసిఫిక్ టు ద ట్రేడ్ ఆఫ్ పొజిషన్ అప్లైడ్ ఫర్. చెప్పాను కదా కుక్ అండి, కుక్ సర్టిఫికేట్ సంపాదించాలి, అన్ని సర్టిఫికేట్ సంపాదించాలి ట్రేడ్ టెస్ట్ అంటే. రిటన్ ఎగ్జామినేషన్, రిటన్ ఎగ్జామినేషన్ చెప్పాను కదా, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, 1/4 పోద్ది. అదే అండ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కవరింగ్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చి వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్. మీ యొక్క సర్టిఫికేట్లు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చదివిన అన్ని సర్టిఫికేట్లు చెక్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్, ఏ హెల్త్ చెకప్ అప్ టు ఎన్ష్యూర్ క్యాండిడేట్స్ మీట్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ది రెస్పెక్టివ్ పోస్ట్. మీ యొక్క మెడికల్ చెకప్ పూర్తిగా పిన్ టు పిన్ అన్నీ చెక్ చేస్తారు ఈజీగా. అది ఏసీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. దీని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాను కదా. 41 పోస్టులు, గ్రూప్ సి పోస్టులు, ఆఫ్లైన్ 3. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 27 జూలై నుంచి 16 ఆగస్ట్ నుంచి లాస్ట్ డేటు. దీని యొక్క అప్లికేషన్ ఫాము ఆఫ్లైన్లో పెట్టుకోవాలి. మొత్తం అందరూ అప్లై చేయండి. ఏఎస్సి ఆర్మీ ఏఎస్సి సెంటర్ సౌత్ గ్రూప్ సి పోస్టులు. ఎలాగైనా సరే యూనిఫామ్ వేయాలనుకున్నాడు ప్రతి ఒక్కరు సరే ఈ పోస్ట్కి అప్లై చేయండి. ప్రతి ఒక్కడు అప్లై చేయండి. ప్రతి ఒక్కడు అప్లై చేస్తే లాక్కుండా తగిలిందనుకో యూనిఫామ్ వేసేయచ్చు మావా, అంతేనా? ఓకేనా? ఎనీవే అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.